హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్తని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీపై ఇప్పటికీ 1 సంవత్సరం వృధా అయింది. మళ్ళీ కమిటీ వేస్తారా? ఐఆర్ ఈ నెలలో అయినా ఇస్తారా అన్న సందేహాల కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మరి పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 2023 జూలై నెలతో 11వ పీఆర్సీ గడువు పూర్తి అయిపోయిందండి. సో 12వ పీఆర్సీ అనేది జూలై నుంచి అమలు కావాల్సి ఉంది, అంటే రేపు నెల నుంచి అమలు కావాల్సి ఉంది. సో ఈ 12వ పీఆర్సీ కమిషన్గా మన్మోహన్ సింగ్ను గత ప్రభుత్వం ఎన్నిక చేసింది, కానీ ఉద్యోగులను కేటాయించలేదు. దాదాపుగా సంవత్సరం గడువు అయితే కావస్తుంది, కానీ నివేదికలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. సో మొత్తము 1 సంవత్సరం వృధా అని అయితే చెప్పుకోవచ్చు. ఇక పీఆర్సీ అమలు విషయంలో ఎలాగూ గత ప్రభుత్వము ఎటువంటి మేలు చేయలేదని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి. సో పీఆర్సీ గురించి ఆలోచనే పట్టించుకోలేదు. ఎందుకంటే పీఆర్సీ కమిషన్ నియమించిన తర్వాత ఉద్యోగులను నియమించాలి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. సో నామమాత్రంగానే పీఆర్సీ కమిటీని అయితే నివేదించింది, కానీ అందుకు తగ్గట్టుగా ఒక ఆఫీస్ లేదు, ఒక ఆఫీసు సంబంధించి అక్కడ ఆఫీసర్లు లేరు, ఉద్యోగులు లేరు, ఎవరు లేరు. సో కాబట్టి ఆయన రిటైర్డ్ ఉద్యోగి మన్మోహన్ సింగ్ కూడా ఆయన పర్సనల్, అలాగే ఉద్యోగులు నియమించకపోయిన నేపథ్యంలో ఆయన అయితే రాజీనామా చేయడం, అంటే ఆయన ఈ విధంగా విశ్రాంతి కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. సో కాబట్టి ఇక దానికి మళ్ళీ కమిటీ నివేదిక వేయాల్సిన అవసరం అయితే ఉంది. సో 12వ పీఆర్సీ గురించి పక్కన పెట్టేసినట్లయితే ఈ లోపల ఐఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కొత్త ప్రభుత్వంలో. సో కాబట్టి చంద్రబాబు ఖచ్చితంగా ఇస్తా అని హామీ ఇచ్చిన కాబట్టి ఈ మేరకు ఈ నెల నుంచి, అంటే జూలై 1న ప్రకటన అయితే ఉండబోతుంది అని చెప్తున్నారు. ఐఆర్ ఉంటే 18% ఉంటుంది, లేదా 20% ఉంటుంది అని కొందరు అంటున్నారు. లేదు 27%, 30% అలా ఉంటుందని మరికొందరు అంటున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా అఫీషియల్గా మనకైతే అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక డిఆర్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే మనకు టోటల్గా 161 డిఆర్ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరితగతిన ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రేపు 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి 5,500 కోట్ల రూపాయల అవసరం ఉంది. సో ఈ నిధులు సమకూర్చుకునే దిశగా అయితే ప్రభుత్వం ఇప్పటికీ కసరత్తు మొదలుపెట్టింది. ఆల్రెడీ 2,000 కోట్లకు నిధులకు అయితే ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలంలో వచ్చే మంగళవారం రోజునైతే తీసుకొని ఉన్నారు. సో ఇది అండి ఇప్పటివరకు తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.